కీ టాపిక్ సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి టేకెన్ ఇన్ మైండ్? అంటే వాళ్ళ ఏజా, వాళ్ళ అవసరాలా, వాళ్ళ బాధ్యతలా, ఏమిటుంటాయి? 3 ఇంకేమని చెప్తే అది కూడా. అంటే మ్యూచువల్ ఫండ్లో వాట్ ఐ సీ కామన్ మిస్టేక్స్ ఏంటంటే హైయెస్ట్ రిటర్న్ సర్చ్ చేస్తారు. నేను రిస్క్ తీసుకుంటాను కాబట్టి ఎంత రిస్క్ అయినా పర్లేదు, నాకు స్మాల్ క్యాప్ సెక్టర్ థిమెటిక్ అది కాదు. మీ అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్, నాట్ బికాజ్ ఆఫ్ రిటర్న్స్. కానీ అవసరాన్ని పక్కన పెడాలి. నేను ఏమంటానంటే, 1 లీటర్ పాలు తెచ్చి ఇంట్లో ఇస్తే అదేం చేయాలో చెప్తే కదా ఆమె చేస్తుంది సరిగా. ఈవినింగ్ గెస్ట్లు వస్తారు, టీ పెట్టాలంటే దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. అవును. మధ్యాహ్నం బిర్యానీలోకి నువ్వు పెరుగు చేసి రైతా చేయాలంటే ఇమీడియట్గా వేడి చేసి పెరుగు తోడెట్టాలి. స్వీట్ చేద్దామంటే బాగా మరగబెట్టి దాన్ని ఏదో చేయాలి. అట్లా అవసరాన్ని బట్టి చేయాలి. సేమ్ ఈజ్ ద కేస్ విత్ మ్యూచువల్ ఫండ్. అన్నీ ఒకలా కాదు. రైట్. 6 నెలల్లో నాకు డబ్బులు అవసరం పడొచ్చు అనే అనుమానం ఉంటే దాన్ని మ్యూచువల్ ఫండ్లో, డెట్ ఫండ్లో, దాన్ని వెరీ షార్ట్ డ్యూరేషన్ సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్, ఓవర్ నైట్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. ఇంకాస్త టైం ఉంటే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్. లేదు నాకు 3-4 ఏళ్ళు ఉంది కానీ నా డబ్బు తగ్గితే నేను తట్టుకోలేను, అయినా క్లియర్ ఎప్పుడు ఇన్వెస్టర్ అంటే అప్పుడు గిల్ట్ ఫండ్, ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవి మనకు బాగానే ఇస్తున్నాయి గత 2-3 ఇయర్స్గా. అట్లీస్ట్ ఎఫ్డీ రేట్ని ఇస్తే అవకాశం ఉంటే కాస్త ఎక్కువ ఇస్తే. గిల్ట్ ఫండ్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎఫ్డీలో పెడితే ఎవరి ఇయర్ ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు, రిడీమ్ చేసినప్పుడే పే చేస్తాం. అంటే అవసరాన్ని బట్టి ఫండ్. ఇప్పుడు నా కూతురు పెళ్ళికి కావాలి, మరి ఈ గిల్ట్ ఫండ్లో మరి దీనికి రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుంది? 11 ఉంది లాస్ట్ 2 ఇయర్స్, కొన్ని ఫండ్స్ 9, ఎఫ్డీ కన్నా 1-2% ఎక్కువ ఇస్తుంది. ఎక్కువ ఉంటుంది, పైగా ట్యాక్స్ కట్టకలేదు అంటున్నారు మీరు. ఎప్పటికప్పుడు అవసరం లేదు, మీరు రిడీమ్ చేసినప్పుడు కడతారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మరి అన్ని సంవత్సరాలు కడతారా? సపోజ్ నేను 5 years అట్ ద రేట్ ఆఫ్ 11% పెట్టాను అనుకోండి, 5 years తర్వాత వచ్చిన సపోజ్ ఒక లంసమ్ ఒక 2 lakhs ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, దానికి 3 lakhs 5 lakhs అయింది అనుకోండి, జస్ట్ ఆ 2 lakhs మీద మీరు ఎంత కడతారు? 12.5% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అదే ఎఫ్డీలో ఉంటే ఎవ్రీ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ అయ్యే ట్యాక్స్ కట్టాలి. అది కూడా దట్ అట్రాక్ట్స్ ది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ యువర్ ఇన్. ఒక పెన్షనర్ ఎఫ్డీలో పెడితే ఆయన పెన్షన్ వల్ల 30% ఉంటే దీని మీద మళ్ళీ 30 కట్టాలి కదా. కాబట్టి మీకు ఆ ఎఫ్డీతో పాటు జీతం కూడా ఉంటే మీ ట్యాక్స్ స్లాబ్ పెద్దదవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి తీసుకోవాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అన్నది ఊరికే ఏదో అందరికీ ఒకటి కాదు, పారాసిటమాల్ కాదు ఇది. $650 వేసుకో ఫీవర్ వస్తే కాదు ఇది. అందరికీ కస్టమైజ్డ్ అండ్ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు, గోల్స్, లైఫ్ స్టైల్ అన్నీ చూసి మీరు సలహాలు ఇస్తారు. ఆరోగ్య పరిస్థితి కూడా అంతే చూసి సలహాలు ఇస్తారు. ఆల్రెడీ సివియర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తికి మీరు మళ్ళీ ఈక్విటీ ఇస్తే ప్రాబ్లీ యువర్ రెడ్యూసింగ్ ది లైఫ్ స్పాన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్స్.